విమర్శలు నిజమేనా? ఎందుకంటే రైతుల భూములు కబ్జా పెట్టిండు, అసైన్ భూములు కబ్జా పెట్టిండు, తక్కువ రేటుకి ఈటల కొన్నడు భూములను అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. వీటి వెనుక నిజాలు ఉన్నాయా? ఓన్లీ బట్టగాల్చి మీద వేసిరా మీలా? నిజాలు ఉన్నాయి కాబట్టి ఈటల రాజేందర్ని భర్త చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ చేతిలో ఉండే అప్పుడు కేసీఆర్ గారు అంత కాదు కదా, ఊరికినే అందరి మీద రాయేసే వ్యక్తి కాదు కదా. ఆ నిజాలు నిర్ధారణ కావాలనే నిజాలు ఉన్నాయి కాబట్టి ఈటల రాజేందర్ని పార్టీకి భర్త చేయడం జరిగింది. ఓకే, నిరూపించలేకపోయారు కదా అంటే ఆ విషయంలో కబ్జా పెట్టిండు అసైన్ ల్యాండ్స్ అని. తర్వాత అందరికీ ఆ భూములు పేదలు కూడా పంచారు కదా పట్టాలు. అసైన్మెంట్ ల్యాండ్ ఓపెన్ దాన్ని కట్ చేయించి ఆ ల్యాండ్ ఎంత ఉందో అంత కొలిపించి ఆ పట్టాలు పంపిణీ చేసిగా పేదలకు. ఇక్కడ ఒక్కక్కడ హైదరాబాద్లో అంటే ఈటల రాజేందర్ అది బయటకు వచ్చిన విషయం అది, కానీ ఈటల రాజేందర్ అనే వ్యక్తి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం భూములు ఆస్తులు ఉన్నాయంటే ఈటల రాజేందర్కి ఎక్కువ ఉన్నాయి అతికంగా. ఈటలకి హుజురాబాద్ ప్రాంతం అయినా కూడా, హుజురాబాద్ ప్రాంతము కమలాపూర్లో అయిన వ్యక్తి కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల భూములు జాగాలు ఎక్కువ ఉన్న వ్యక్తి అంటే ఈటల రాజేందరే. అంతగానే ఉన్నాయి.